डिपार्टमेंट సహకారంతో police department so that we గట్టిగా ఇంప్లిమెంట్ చేస్తారు. రెడీ 67 ఎంపీటీసీలకు సంబంధించి కౌంటింగ్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజు ఉదయం చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, అలాగే ఇప్పుడు జిల్లా స్థాయిలో మేము కలెక్టర్, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ, ఎస్పీ గారి సహకారంతో, జాయింట్ కలెక్టర్ గారు, అలాగే జిల్లా పరిషత్లో ఉన్న సిబ్బందుల సహకారంతో కౌంటింగ్ చేయాల్సిన అన్ని అంశాలపైన చర్చించడం జరిగింది. ఇందులో దాదాపుగా 300 పైన ఆర్ఓలు, ఏఆర్ఓలు క్షేత్రస్థాయిలో కౌంటింగ్ సెంటర్లో అన్ని విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ చట్టం ప్రకారం చేసే కార్యక్రమంలో రిటర్నింగ్ ఆఫీసర్ బాధ్యత, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ బాధ్యత ఎక్కువ ఉంది. వాళ్ళకి కూడా ట్రైనింగ్ కానీ ఏ విధంగా ఏర్పాట్లు చేయాలి ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇందులో చూస్తే 4 అంశాలపైన మేము జిల్లాలో అన్ని విధంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాము. ఒకటి, మన జిల్లాలో 8 లొకేషన్స్లో 12 కేంద్రాలు ఉన్నాయి, కౌంటింగ్ సెంటర్స్ ఉంటాయి. ఇక్కడ కావాల్సిన నంబర్ ఆఫ్ రూమ్స్, అలాగే ఈచ్ రూమ్లో కౌంటింగ్ హాల్లో కావాల్సిన నంబర్ ఆఫ్ టేబుల్స్, అలాగే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరేంజ్మెంట్ అంటే మెస్ కానీ, బ్యారికేడింగ్ కానీ, కూర్చోవడానికి ఉన్న అరేంజ్మెంట్స్ కానీ అన్నీ కూడా కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. 1-2 చోట్ల ఇప్పుడు ఎగ్జామినేషన్ కూడా జరుగుతూ ఉంది కాబట్టి దృష్టిలో పెట్టుకొని ఎగ్జామినేషన్ అప్పుడు పక్కన రూమ్లో షిఫ్ట్ చేయడం, లేకపోతే కౌంటింగ్ సెంటర్ పక్కన రూమ్లో షిఫ్ట్ చేయడం అన్నీ కూడా ప్రక్రియ ఈరోజు కంప్లీట్ చేస్తాము. ఈవినింగ్ దగ్గర పూర్తి చేయడం జరుగుతుంది. రెండోది, ఈరోజు ఉదయం సాయంత్రం 3 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి రిటర్నింగ్ ఆఫీసర్స్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్తో మీటింగ్ ఏర్పాటు చేస్తారు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలు, అలాగే ఈ కౌంటింగ్ సంబంధించి ప్రక్రియ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కౌంటింగ్ ఏజెంట్స్ కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ సబ్మిట్ చేయాలి. దానికి సంబంధించి కూడా డిస్కస్ చేసి పోలీస్ వెరిఫికేషన్ తర్వాత కౌంటింగ్ ఏజెంట్స్ కూడా అపాయింట్మెంట్ పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే పొలిటికల్ పార్టీస్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఏదైనా సలహా సూచనలు ఉంటే దృష్టిలో పెట్టుకొని రిటర్నింగ్ ఆఫీసర్స్ అన్ని విధంగా ఏర్పాట్లు చేసుకుంటారు. రెండోది, ఈ కౌంటింగ్ నిర్వహించడానికి మనకి కౌంటింగ్ సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్స్ దాదాపుగా 300 పైన కౌంటింగ్ సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్స్ మనకి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా అపాయింట్మెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ చేయాలి. అన్నీ కూడా ఈరోజు సాయంత్రం దాకా పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు రిటర్నింగ్ ఆఫీసర్స్ స్థాయిలో, మండల స్థాయిలో కౌంటింగ్ సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్స్ ట్రైనింగ్ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అది కూడా హ్యాండ్ హోల్డ్ ట్రైనింగ్, అంటే బ్యాలెట్ బాక్స్ ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, బ్యాలెట్ పేపర్ ఏ విధంగా కౌంట్ చేయాలి, పేపర్స్ కొన్ని స్టాట్యూటరీ కవర్స్ ఉంటాయి, రికార్డింగ్ కౌంటింగ్ తర్వాత కొన్ని రికార్డింగ్ చేయాలి. అన్నీ కూడా చేసుకుంటూ ట్రైనింగ్ హ్యాండ్స్ ఆన్ చేసి రేపు మధ్యాహ్నం దాకా అన్ని విధంగా సిద్ధంగా ఉంటారు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే హార్డ్వేర్ పార్ట్, కౌంటింగ్ సెంటర్లో ఏర్పాట్లు, బ్యారికేడింగ్ అన్నీ చేసుకుంటూ ట్రైనింగ్ కూడా ఆ విధంగా పూర్తి చేయడానికి కార్యక్రమాలు సిద్ధం చేశాము. ఇవన్నీ అయిపోతే మూడోది, ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ ఉంది. కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ప్రోటోకాల్ మన జిల్లాలో కూడా కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లు భాగంగా చేస్తున్నాము. ఇందులో రిటర్నింగ్ ఆఫీసర్ స్థాయి నుంచి కౌంటింగ్ ఏజెంట్ వరకు, కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వరకు, బందోబస్తులు ఉన్న పోలీస్ సిబ్బంది వరకు ఎవరైనా కౌంటింగ్లో సంబంధించి పనులు ఉంటే ఖచ్చితంగా 2 డోసెస్ ఆఫ్ వ్యాక్సినేషన్ జరిగి ఉండాలి. అలాగే కోవిడ్ టెస్ట్ నెగటివ్ రిపోర్ట్తో రావాలి. కనీసం ఈ 2 కండిషన్ ఖచ్చితంగా ఫాలో కావాలి, లేకపోతే వాళ్ళకి అలా చేయడానికి అవకాశం లేదు. ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాము. మూడోది, కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఫాలో చేయడం. ఎవరైనా ఉంటే మాస్క్ లేకుండా, అలాగే చాలామంది కౌంటింగ్ సూపర్వైజర్ అసిస్టెంట్స్ డైరెక్ట్గా పేపర్తో డీల్ చేస్తారు కాబట్టి వాళ్ళకు కావాల్సిన పీపీఈ కిట్ కానీ, శానిటైజర్స్ కానీ అన్నీ కూడా ఫాలో చేయడం జరుగుతుంది, అలౌ చేయడం జరుగుతుంది. అందరూ ఈ సందర్భంగా అందరికీ చెప్తున్నాను, అందరూ సహకరించాలి. ఇందులో ముఖ్యంగా కంటెస్టింగ్ క్యాండిడేట్స్, ఏజెంట్స్ అందరూ కూడా అక్కడ రావాలి. అలాగే కౌంటింగ్ సెంటర్స్లో కావాల్సిన బేసిక్ అమ్యూనిటీస్, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, ఇటువంటి లైటింగ్ అరేంజ్మెంట్, ఇక్కడ కూడా అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఇవన్నీ కూడా కౌంటింగ్ సెంటర్లో చేయాల్సిన అన్నీ కూడా చేయడం జరుగుతుంది. గతంలో కూడా నేను అందరికీ తెలిసి ఉంటుంది, మన జిల్లాలో 8,99,000 మంది ఓట్ చేశారు, 51% ఓటింగ్ జరిగింది. సో
సో ఈచ్ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ పోల్ పర్సంటేజ్ వల్ల టైం ఎంత ఉందో దానివల్ల టైం పడుతుంది కౌంటింగ్కి. సో 2 అవర్స్లో అయిపోతుందా, 5 అవర్స్లో అయిపోతుందా, డిపెండ్స్ ఆన్ నంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ ఇన్ పర్టికులర్ అగేన్స్ట్ ద పర్టికులర్ సీట్ ఎంపీటీసీ ఆర్ జెడ్పీటీసీ. సో దాన్ని బట్టి 8 గంటల నుంచి స్టార్ట్ అయ్యి డిపెండింగ్ అపాన్ ద ఓట్స్ ఈ కౌంటింగ్ అన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా బందోబస్తు కూడా ఆ విధంగా ఇప్పుడు ఎస్పీ గారు కూడా మాట్లాడతారు. ఇది ఒక కోఆర్డినేషన్తో చేసే కార్యక్రమాలు. ఎక్కడ కూడా ప్రొసెషన్ చేయడానికి, విక్టరీ తర్వాత విక్టరీ సెలబ్రేషన్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఏమీ లేదు. కాబట్టి కంటెస్టింగ్ క్యాండిడేట్స్, పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ గమనిస్తున్నారు, ఆనరబుల్ హైకోర్టు కూడా గమనిస్తున్నారు. కోవిడ్ ఇప్పుడు సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ మధ్యలో ఉన్నాం, సెకండ్ వేవ్ కూడా తగ్గలేదు. సో ఈ సందర్భంగా ముఖ్యంగా కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఫాలో చేసుకుంటూ ఎలాంటి ప్రొసెషన్ లేకుండా, ఎలాంటి ఆదేశాలు వైలేషన్ జరగకుండా చేసినట్లయితే మన జిల్లాలో కూడా ఎలక్షన్ పీస్ఫుల్గా, కౌంటింగ్ పీస్ఫుల్గా పూర్తి చేయడం జరుగుతుంది. ఈ సంబంధించి అన్ని ఏర్పాట్లు ఈరోజు రేపు పూర్తి చేసుకొని ఎల్లుండి ఎలక్షన్ నిర్వహించడానికి, కౌంటింగ్ నిర్వహించడానికి అన్ని విధంగా సిద్ధంగా ఉన్నాం. ఎవరైనా ఈ ఎలక్షన్ రోజు దగ్గర నుంచి ఇప్పుడు దాకా చాలా చేంజెస్ వచ్చి ఉంటాయి. ఏదో కారణాల వల్ల కంటెస్టింగ్ క్యాండిడేట్స్ చనిపోవడం, ఏదో కారణాల వల్ల ఉంటే అటువంటివి కూడా ఏదైనా ఉంటే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఫాలో అవుతాము. ఇందులో ఏముందంటే చనిపోయిన కౌంటింగ్ కంటిన్యూ అవుతుంది. ఎలక్షన్ కాదు కాబట్టి కౌంటింగ్ కంటిన్యూ అవుతుంది. ఒకసారి చనిపోయిన ఆయన గెలిస్తే క్యాండిడేట్ మళ్ళీ రీపోల్కి అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఆయన అందుబాటులో లేరు కాబట్టి. ఇంకొకరు ఏమైనా గెలిస్తే ఎవరు గెలిచినా కంటెస్టింగ్ వినర్గా అంటే ఎలక్టెడ్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడైనా కంటెస్టింగ్ క్యాండిడేట్ చనిపోయినా కానీ అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలు దృష్టిలో పెట్టుకొని కౌంటింగ్ నిర్వహిస్తారు. అందరికీ నమస్కారం అండి. యాజ్ పర్ ఆనరబుల్ హైకోర్ట్ డైరెక్షన్స్ 19th కౌంటింగ్ ఆఫ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ జరుగుతుంది. సో మనం ఈరోజు కలెక్టర్ గారు అండ్ మనం ఒక జాయింట్ మీటింగ్ వీడియో కాన్ఫరెన్స్ పెట్టాము టు మేక్ షూర్ దట్ ఆల్ డిపార్ట్మెంట్స్ కలిసి దే ఆర్ రెడీ ఫర్ ద అప్కమింగ్ కౌంటింగ్ ప్రాసెస్. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మనం ఒక స్ట్రాంగ్ బందోబస్త్ రెడీ చేస్తున్నాము. ఓవర్ హియర్ 12 కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయి. సో మనం ఒక డిఎస్పీ లెవెల్ ఆఫీసర్కి ఎవ్రీ కౌంటింగ్ సెంటర్ ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. And 3 additional SPs are also there, and they will be supervising groups of these centers. So oka strong bandobast undi, and ippudu details workout chesi by evening finalize manam chestamu. Plus koni sensitive places unnai, we will be intensifying the patrollings in town areas. Plus some where sensitive villages, akkada hyper sensitive villages, akkada pickets post cheyadam jarugutundi. So that no untoward incident take place. Oka very important issue undi that as per honorable high court directions, there is no victory procession permitted. So idi manam gattiga implement chestamu, and my request to all the persons who are participating and who are the possible winners of this to please follow this guidelines very strictly. In view of the COVID pandemic condition which is going on, so that this process goes on smoothly. One more thing is there that on 19th koni Ganesh Visarjan kuda jarugutundi. So my appeal to all the public to be very careful so that there is no untoward incident during this place. Manam chala manchi bandobast ready chestunnamo, and we will be ready for preventing any sort of incident which takes place, and so that this process goes on smoothly and peacefully without any incident. Thank you.